సంబరాల ఏటిగట్టు సాయి ధర్మ తేజ్ మచ్ అవైటింగ్ మూవీ ఇది. అసుర ఆగమన అనే గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. గ్లిమ్స్ బట్టి చూస్తే ఇదొక సేవియర్ ఫ్యాక్టర్ మూవీలానే ఉంది. చాలా గోర్ అండ్ వైలెన్స్ కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది ఈ మూవీలో. సాయి ధర్మ తేజ్ లాస్ట్గా మనకి వీరూపాక్ష మూవీలో అయితే కనిపించాడు. అది మంచి హిట్ అయితే ఇచ్చింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే వస్తున్నాడు. పోనీలే, రొటీన్ కమర్షియల్ ఫిలిమ్స్తో టాలీవుడ్ పెంట అయిపోతుంది. ఇలాంటివైనా ట్రై చేస్తే సక్సెస్ అయినా అవ్వకపోయినా ఆడియన్స్లో క్యూరియాసిటీ అయినా ఉంటుంది. సాయి ధర్మ తేజ్ ఒక నెప్పో కిడ్ అయినప్పటికీ వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ ఇన్ టాలీవుడ్. కామెడీ, ఎమోషన్ ఇంకా యాంగర్ ఏదైనా చాలా ఈజీగా చేసేస్తాడు తన ఫస్ట్ ఫిలిం నుంచే. కాకపోతే మంచి హిట్ అండ్ స్టార్డమ్ అయితే రావట్లేదు. ఇలా టాలెంట్ ఉండి హిట్ దొరకని వాళ్ళు చాలామంది ఉన్నారు. రొమాంటిక్ హీరోగానే నన్ను యాక్సెప్ట్ చేస్తారు అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటే, నన్ను ఫ్యామిలీ హీరోగానే యాక్సెప్ట్ చేస్తారు అని కొంతమంది ఉన్నారు. హీరోస్ అన్నాక అన్ని ట్రై చేయాలి. అలా చేయకపోతే చిన్న టాలెంటెడ్ యూట్యూబర్స్ కూడా వాళ్ళకి పోటీ వస్తారు, వాళ్ళని దాటుకొని కూడా వెళ్ళిపోతారు. ఇంకా ఈ గ్లిమ్స్ విషయానికి వస్తే టోన్, విజువల్స్ ఇంకా సాయి ధరమ్ తేజ్ లుక్ అయితే బాగానే ఉంది. మ్యూజిక్ కూడా పర్లేదు. మూవీలో మంచి కంటెంట్ ఉంటే ఆడుతుంది. ఈ మూవీ ఒక డెబ్యూ డైరెక్టర్తో చేస్తున్నాడు. సో ఈ మూవీకి ఇదే ప్లస్. కొత్త డైరెక్టర్స్ అయితే కొత్త థాట్స్ కదా, సో నమ్మొచ్చు. ఇప్పుడు ఈ టీజర్లోని ఇష్యూస్ గురించి మాట్లాడుకుందామా? నాకు ఈ గ్లిమ్స్ అయితే మినీ కేజీఎఫ్ సెటప్లా ఉంది. ఎందుకు బ్రదర్ కంపేర్ చేస్తామని అనకండి. సిమిలర్గా డార్క్ టోన్ ఇంకా ఆ సెట్స్ ఎక్కడో ఎప్పుడో చూసేసాం కదా అన్న ఫీలింగ్ అయితే కలిగింది ఈ గ్లిమ్స్ చూశాక. గ్లిమ్స్ కట్ బాగుంది కాబట్టి ఆడియన్స్లో ఎక్స్పెక్టేషన్స్ అయితే గట్టిగా పెరుగుతాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్కి కొంచెం రీచ్ అవ్వకపోయినా అస్సాం బండి ఎక్కేస్తుంది. అసలే పాన్ ఇండియా ఫిలిం, బిగ్ బడ్జెట్ ఫిలిం కూడా. సో ఓవరాల్గా గుడ్ గ్లిమ్స్. కొన్ని అలార్మింగ్ ఫ్యాక్టరీస్ ఉన్నప్పటికీ ట్రైలర్ వస్తుందిగా, చూద్దాం ఇంకేమైనా ప్రోగ్రెస్ ఉంటుందో లేదో. సో ఇది సంబరాల ఏటిగట్టు గ్లిమ్స్ రివ్యూ. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.